బిజినెస్ పర్పస్కి మొత్తం ధర్మం నుంచి తీసుకుపోతారు. కంచికి పోతాయి సార్, తర్వాత చెన్నైకి పోతాయి. దీనివల్ల రోజుకు వచ్చేసి 5 కూడా బిజినెస్ చేసుకుంటున్నారు. ఇక్కడికి డిపో వల్ల కొత్త బస్సు ఎందుకంటే పుట్టపట్టు తీసుకున్న ఎన్ఆర్ఎస్ వాళ్ళు వీళ్ళంతా చెన్నైకి పోయేవాళ్ళు, వీళ్ళంతా ధర్మాలు కానీ బయలుదేరుతారు. రోజు 10 నుంచి 15 వీళ్ళు ఏం చేసినారు కంచికి పోవాలి. రెగ్యులర్ 20 ఏళ్ళుగా ఉంది రూట్ వేరే. పుట్టపర్తి చెన్నై 20 ఏళ్ళుగా ఉంది. వయా కంచి పైన ఇప్పుడు మన ధర్మవరం డిపోజల్ చేశారంటే వయా పుట్టపర్తి తిరుపతి పైన చిత్తూరు. అది అందరికీ ఒక 20-22 ఏళ్ళగా బస్సు ఉంది. ఈ రోజు నుంచి అది వేసిన తర్వాత క్యాన్సిల్ చేసి కంచికి పోతే ఇప్పుడు బస్ తిరుపతి పుత్తూరు పైన పుత్తూరు 50 కిలోమీటర్ల పక్కన వెళ్ళిపోతుంది. లగేజ్ కంచి వాళ్ళకి సంబంధించి ఫోన్ చేసి తిరుపతికి కంటిన్యూ చేయమని ఎంతమంది పోతున్నారు, ఏంటి, ఎంత కారకు పోతున్నాయి మెయిన్ సార్ ప్యాసింజర్ ఫుల్ ప్యాసింజర్ కనిపిస్తున్నారు. ఏమో మాట్లాడుతుంటే నమ్మకం ఆరింటి మాట్లాడతాను. ముందుకు రా. ఈరోజు ధర్మవరము చెన్నైకి వెళ్ళే బస్సు, ధర్మవరం పుట్టపర్తి నుంచి చెన్నైకి వెళ్ళే బస్సుని స్టాప్ చేసినారు డిపో వాళ్ళు. నిన్నటి రోజు సత్యకుమార్ గారు ధర్మవరం నుంచి చెన్నైకి వెళ్ళే బస్సు వయా తిరుపతి మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఎప్పుడైతే ఆయన ప్రారంభోత్సవం చేశారో వెంటనే పుట్టపర్తి నుంచి కంచి ద్వారా వయా కంచి చెన్నైకి వెళ్ళే బస్సుని నిలుపుదల చేశారు మన పుట్టపర్తి ధర్మవరం డిపో మేనేజర్లు. ఆ విషయమై మన సత్యకుమార్ అన్నకి ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు ఆయన కూడా ఆ బస్సుల్ని పునరుద్ధరణ చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి విషయం ఏమంటే గత 22 సంవత్సరాలుగా మన పుట్టపర్తి నుంచి వయా కంచి ధర్మవరం వయా కంచికి వెళ్ళే బస్సులో మన ధర్మవరం పట్టణానికి సంబంధించిన వ్యాపారస్తులు ఎంతోమంది కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారం కొనసాగించడం జరుగుతుంది. అటు కంచిలో అయితేనేమి చెన్నైలో అయితేనేమి వ్యాపారము పూర్వం నుంచి చేస్తున్నారు. మరి ఈ బస్సు క్యాన్సిల్ చేయడం వల్ల మరి వీళ్ళందరికీ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ఇప్పుడు కొత్తగా వేసిన బస్సు మాత్రం వయా తిరుపతి మీద చెన్నైకి వెళ్తుంది. దీనివల్ల ధర్మవరం వాస్తవ్యులకి ఎంత మాత్రమో వ్యాపారస్తులకు ఉపయోగం లేదు. ఆ పుట్టపర్తి నుంచి వచ్చే బస్సు ద్వారా ఇటు ఎన్ఆర్ఐ ప్రయాణికులకు కానీ పుట్టపర్తి భక్త బృందం కానీ చెన్నైకి వెళ్ళే వాళ్ళకందరికీ వాళ్ళకు కూడా ఒక ఉపయోగం ఉండేది, వ్యాపారస్తులకు ఉపయోగం ఉండేది. ఈ విషయాలన్నీ మన సత్యకుమార్ అన్న గారికి తెలియజేయడం జరిగింది. మరి ఆయన కూడా ఆ బస్సును పునరుద్ధరిస్తానని చెప్పేసి ఆ డిపో మేనేజర్ కూడా తెలియజేస్తాను, కంటిన్యూ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇందువల్లనే ఇక్కడికి పుట్టపర్తికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పేసి మన వ్యాపారస్తులందరికీ వ్యాపారస్తుల అధ్యక్షునిగా తెలియజేయడం జరుగుతుంది.